నా పేరు కె శ్రీనివాస్. నేను ఎన్ఎంసిహెచ్ హై స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మాది విశాఖపట్నం జిల్లా. ఈ కాలంలో ఏదైనా విషయాన్ని డిజిటల్ పరంగా చెప్తే బాగుంటుందని, కంటెంట్ని ఇంకొంచెం బాగా పిల్లల్లోకి అర్థమయ్యే విధంగా చెప్తే భవిష్యత్తులో మంచి మేధావులను తయారు చేయవచ్చనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చింది. అదే హై స్కూలు, యూపీ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ డిజిటల్ క్లాసులు చెప్పాలనేటువంటిది. ఇందులో భాగంగా మా స్కూల్కి అక్టోబర్ నెలాఖరున ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ రావడం జరిగింది. ఇవన్నీ చాలా బిగించాము. చాలా బాగా మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు కన్నా పిల్లలందరూ కూడా చాలా చక్కగా పాఠాలు అర్థమయ్యాయని చెప్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి పుస్తకాలన్నింటిలో కేవలం బ్లాక్ అండ్ వైట్లోనూ తప్పితే కలర్లో మాత్రమే పాఠాలు అనేటువంటివి ఉండేవి. పిల్లలు దాని ద్వారా చూసి అర్థం చేసుకోవడం, ఊహించడం అనేటువంటిది కష్టంగా ఉండేది. కానీ నేటి డిజిటల్ టెక్నాలజీ, మామూలు పాఠంతో పాటుగా ఈ డిజిటల్ టెక్నాలజీ కలిసి బోధించడం వల్ల పాఠాలు చాలా అర్థమవుతున్నాయని పిల్లలు చాలామంది చెప్తున్నారు. ఇది ప్రోగ్రాం ప్రారంభించి సక్సెస్ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇది అన్ని గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రైవేట్ స్కూల్తో సమానంగా వాళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నత స్థాయిలో ఉన్నాయని చెప్పడం అనేటువంటిది ప్రోగ్రాం తాలూకా ముఖ్య ఉద్దేశం. రైట్. ఈ ప్రోగ్రామ్ని మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలు ఇప్పుడు ఈ డిజిటల్ క్లాస్ రూమ్ వినడం వల్ల మీకు ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయి, ఇది మీకు ఇంతకుముందు కంటే ఇప్పటికి ఏమైనా ఉపయోగపడిందా అనేటువంటిది కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. రైట్. పిల్లలు ఎవరైనా కాబట్టి ఇంతకుముందు మనం పాఠం ఏదైనా చూసుకుంటే టీఎల్ఎం ద్వారా కానీ లేకపోతే పాఠం బోర్డు మీద బొమ్మలు గీయడం ద్వారా కానీ మనం చెప్పేవాళ్ళం. కానీ నేడు చూసుకున్నట్లయితే ఆ 2 స్టేజ్ని దాటి డిజిటల్ టెక్నాలజీ అనేటువంటిది వచ్చింది. దీని ద్వారా పాఠం నువ్వు నేర్చుకున్నావు కదా, ఏమైనా నీకు ఉపయోగం అనిపించిందా? సార్, మనం పాఠం చెప్పేదానికన్నా ఒక చూసి నేర్చుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది సార్. ఎక్కువ కాలం అది గుర్తుంటుంది. మనం విన్నదానికన్నా చూసిందైతే ఎక్కువ కాలం గుర్తుంటుంది సార్. మళ్ళీ పరీక్షల్లో మనం సొంతంగా కూడా రాయగలం. రైట్. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నావు. ఇంతకుముందు 7వ తరగతి 6వ తరగతి చదువుకొని వచ్చావు కదా, అప్పుడు చదువుకున్న దానికి ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్లో పాఠాలు వినడానికి నీకు ఏమైనా ఇన్స్పిరేషన్ అనిపించిందా? ఏమైనా ఇన్స్పిరేషన్ అనిపించిందా? పాఠాలు ఇంకా బాగా అర్థమైనట్టుగా ఇక్కడ బాగా చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి అక్కడ అంతగా బాగా చెప్తున్నారు, కానీ ఇక్కడగా అంతగా చెప్తున్నారు. డిజిటల్ క్లాస్ అంటే చాలా బాగుంటుంది, అంతగా బాగుంటుంది. డిజిటల్ క్లాస్ వల్ల నీకు ఏ విధంగా అనిపించింది? క్లాస్లో అయితే మామూలుగా బోర్డు మీద బొమ్మలు వేసి ఇది ఇలా ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు డిజిటల్ క్లాస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అర్థమైన పాటలు కూడా ఈజీగా అర్థమవుతున్నాయి. ఎప్పుడైనా ఎగ్జామ్స్ అప్పుడు ఈజీగా రాయగలుగుతాం.